తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. సో ఈ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేవాళ్ళు కానీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు కానీ, వేరే దేశాల నుంచి తెలంగాణకు వచ్చేవాళ్ళు కానీ, తెలంగాణ నుంచి వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళు కానీ కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నికల నియమ నిబంధనల ప్రకారంగా మనము కొంచెము జాగ్రత్తలు పాటించాలి. అవేంటివంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నగదు, అంటే క్యాష్ను తీసుకెళ్లేటప్పుడు 50,000 మించి క్యాష్ను మనము మన బ్యాగులలో మన ప్యాకెట్లలో పెట్టుకొని తీసుకెళ్ళకూడదు. ఒకవేళ అలా తీసుకెళ్లాల్సి వస్తే దానికి సంబంధించినటువంటి రసీదులు కానీ, దానికి సంబంధించినటువంటి వివరాలను కానీ పోలీసు వాళ్ళు అడిగినప్పుడు చూపించాల్సి వస్తుంది. అలాగే ఏదన్నా బంగారు కానీ, ఏదైనా ఆభరణాలు కానీ, ఏమైనా బహుమతులు కానీ, అంటే గిఫ్ట్లు కానీ కొనేటప్పుడు మీరు వాటికి ఖచ్చితంగా రిసీట్లు చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే అది అంతా ఎన్నికల నియమాలలో వాటికి తావు ఉండదు. అంటే ఇప్పుడు బహుమతులు ఎవరైనా ఇస్తారు రాజకీయ నాయకులు అనే ఉద్దేశంతో ఎన్నికల నియమావళి ప్రకారంగా ఈ బహుమతులను కొనడం నిషేధం. అంటే అత్యధికంగా మన ఇంట్లో ఫంక్షన్ల కోసం కొనే వాటికైతే వాటికి మీరు రసీదులు ఖచ్చితంగా, బిల్లులు ఖచ్చితంగా తీసుకోండి షాపుల వాళ్ళ దగ్గర. ఇక వేరే దేశాలలో ఉండేవాళ్ళు ఇండియాకు, తెలంగాణకు డబ్బులు పంపించదలుచుకుంటే వాటికి ఖచ్చితంగా జాగ్రత్తలు ఉంటాయి. కొన్ని బ్యాంకులు అలో చేయవు, కొన్ని బ్యాంకులు ఒకవేళ అలో చేసినా సరే వాటికి వివరాలు పూర్తిగా ఎక్కువ మొత్తాలలో, అంటే కోట్లలో, లక్షలు, ఎక్కువ మొత్తాలలో 50 లక్షలు 30 లక్షలు అట్లా ఎక్కువ మొత్తాలలో ట్రాన్స్ఫర్ అయితే ఆ అకౌంట్ను ఈ 2 నెలల వరకు సీజ్ చేస్తారు. అంటే ఈ ఎలక్షన్లు నవంబర్ 11 తారీఖు వరకు ఏ లావాదేవీలను జరపనీయదు. అంటే మీ అకౌంట్లోకి ఎక్కువ జమ అయినా, మీ అకౌంట్లో నుంచి ఎక్కువ బయటికి వెళ్ళినా మీ అకౌంట్ను మాత్రం ఈ నవంబర్ 11 వరకు లావాదేవీలు జరపకుండా ఆపేస్తారు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఎన్నికల నియమావళి స్టార్ట్ అయింది నిన్ననే ఆల్రెడీ. సో ఇది నవంబర్ 11 వరకు ఉంటుంది. ఈ నవంబర్ 11 వరకు ఈ జాగ్రత్తలన్నీ మీరు ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు.